తిరుపతి జిల్లాలో గజరాజులు హడలెత్తిస్తున్నాయి. ఎర్రవారిపాలెం మండలం బోయపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. డ్రోన్ల ద్వారా గజరాజులను గుర్తించిన అటవీ సిబ్బంది వాటిని అటవీ ప్రాంతాలకు పంపిస్తుండగా గజరాజు వారిపైకి దూసుకొచ్చింది. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ పై జరిగిన గజరాజుల దాడిలో సెక్షన్ ఆఫీసర్ మునిస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు పెట్టడంతో గాయాలతో బయటపడ్డారు. ఉస్తికాయలపేట, కోటకాడపల్లి, యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు ఫారెస్ట్ అధికారులు. తిరుపతి జిల్లాలో గజరాజులు హడలెత్తిస్తున్నాయి. ఎర్రవారిపాలెం మండలం బోయపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. డ్రోన్ల ద్వారా గజరాజులను గుర్తించిన అటవీ సిబ్బంది వాటిని అటవీ ప్రాంతాలకు పంపిస్తుండగా గజరాజు వారిపైకి దూసుకొచ్చింది. ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్ పై జరిగిన గజరాజుల దాడిలో సెక్షన్ ఆఫీసర్ మునిస్వామి, గార్డు లక్ష్మీప్రసాద్ కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రాణాలు దక్కించుకునేందుకు పరుగులు పెట్టడంతో గాయాలతో బయటపడ్డారు. ఉస్తికాయలపేట, కోటగాడపల్లి, యలమంద గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు ఫారెస్ట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని తిరుపతి నుంచి మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధీర్, ఇటీవల కాలం చూసుకున్నట్టయితే ఇటు చిత్తూరు, తిరుపతి జిల్లాలలో ఈ యొక్క అటవీ ప్రాంతాలలో ఏనుగుల గుంపులు విహారం చేస్తూ ఈ యొక్క దట్టమైన అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి ఏదైతే పంట పొలాలు ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితి అయితే కనుగొని నెలకొంది. ఈ మధ్యలోనే ఒక చిన్న గున్న ఏనుగు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రస్తుతానికి చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గము ఎర్రవారిపాలెము, బోయపల్లి సమీపంలో తీసుకున్నట్టయితే ఈ యొక్క ఏనుగుల గుంపును టాస్క్ ఫోర్స్, ఎలిఫెంట్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ డ్రోన్ల సహాయంతో ఈ యొక్క గుంపును కూడా గుర్తించడం జరిగింది. అయితే ఇవి ప్రజలు ఉన్నటువంటి ప్రదేశాలకి జరుగుడుకు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటిని తరముకొట్టేటువంటి దిశగా ప్రయత్నం చేస్తారు. అయితే ఈ యొక్క దట్టమైన అటవీ ప్రాంతం నుంచి అప్పటికే పంట పొలాలంతా కూడా పూర్తిగా నాశనం చేసి ఉన్నటువంటి గుంపును లోపలికి తరలించే దిశగా ప్రయత్నిస్తున్నట్టు సెక్షన్ ఆఫీసర్ అయినటువంటి మునిస్వామి, గార్డు లక్ష్మీపతి ఇద్దరు పైన ఒకసారిగా ఒక ఏనుగు, ఆ గుంపులో ఉన్నటువంటి ఒక ఏనుగు తిరగబడింది. అయితే పరుగులు తీస్తున్నటువంటి సమయంలో పూర్తిగా తీవ్ర గాయాల పాలైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ప్రాణాలు దక్కించుకుని బయటపడినారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏనుగు ఒక్కసారి దాడికి పాల్పడిందంటే మినిమం 45 కిలోమీటర్స్ ఫాస్ట్ లో పరిగెత్తుస్తుందని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎట్టగలకి ఇద్దరు తప్పించుకుని బయట ప్రాణాలతో పడ్డారు. మరి మిగిలిన ఏనుగుల గుంపు అంతా కూడా ఇటు అడవి ప్రాంతాలకి తరలించే దిశగా తీసుకోవాలంటే ఏదైతే మన శ్రీవారి మెట్లు మార్గం వెళ్తామో ఈ మెట్లు మార్గం మధ్య ఉన్నటువంటి ఉస్తికాయలపేట, అలాగే కోటగాడపల్లి, ఆనందపురం గ్రామము ఈ ప్రజలంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేస్తారు. ఎందుకంటే ఈ యొక్క ఏనుగుల గుంపుని కూడా ఈ దిశగా ప్రయాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కొండల్లో వాళ్ళంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. ఇది ఒక త్రికోణంలో జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ యొక్క తిరుపతి జిల్లా నుంచి చంద్రగిరి, చిత్తూరు జిల్లా సంబంధించి పలమనేరు, వీకోట ఈ ప్రాంతం మీదుగా తమిళనాడుకి వెళ్ళడము, తమిళనాడులోని కృష్ణగిరి అడవి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులు తిరిగి వాటిని ఇట్లా తరలించడంతో కర్ణాటకకి వెళ్ళడం, కర్ణాటక బార్డర్ నుంచి తిరిగి చిత్తూరు మీదకి రావడం, ఇంకా 3 కోణాల్లో తిరుగుతూ ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి నెలకొంటుంది. మొత్తం మీద దీన్ని పూర్తి స్థాయిలో రానికుండా, ప్రజలు ఉన్నటువంటి ప్రదేశం రానికుండా గతంలోనే సోలార్ పెన్షన్ ఏర్పాటు చేయాలని అధికారులు తీసుకున్నప్పటికీ ఇప్పటికీ 2 ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఈ నిర్ణయం అయితే ఇంకా పూర్తి స్థాయిలో తీసుకోవాలనే పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ రోజు ఈ యొక్క ఏనుగుల గుంపు నుంచి ఇద్దరు ప్రాణాలతో బయటపడినటువంటి విషయం అయితే చోటు చేసుకుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ సుధీర్.